ఇప్పుడు కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ అనే సబ్జెక్టు బీకామ్ 5th సెమిస్టర్లో ఉంటుంది. ఇప్పుడు మనం కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఆర్ ఎయిమ్ అంటే ప్రతి కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఆ కంపెనీస్ అనేవి ఎందుకు మెయిన్గా వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తాయి, బిజినెస్ ఎందుకోసం స్టార్ట్ చేస్తాయి, ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేస్తాయి. ఎందుకోసం? ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేస్తాయి. సో ఇక్కడ మెయిన్ మ్యాక్సిమం 80% కంపెనీస్ దేనికోసం ఎస్టాబ్లిష్ చేస్తాయి, ప్రాఫిట్ కోసమే. మ్యాక్సిమం ప్రాఫిట్. మరి సార్ ఇప్పుడు కంపెనీస్కి ప్రాఫిట్స్ ఏ రావాలి అంటే ఎన్ని రకాలుగా వస్తాయి ప్రాఫిట్స్? ఎన్ని రకాలంటే 2 ways. అంటే సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, కాస్ట్ రెడ్యూస్ చేయాలి. కంపెనీకి ప్రాఫిట్స్ అనేవి రావాలి అంటే ఎన్ని రకాలు? సేల్స్ పెంచుకోవాలి, కాస్ట్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఏ కంపెనీకి అయినా సేల్స్ అనేవి పెరగాలి అంటే ఏం చేయాలి? ఆఫర్స్ ని ప్రకటించాలి. ఏం చేయాలి? ఆఫర్స్ అనేవి ఇవ్వాలి. ఆఫర్స్ అంటే డిస్కౌంట్స్, తర్వాత రిబేట్స్, తర్వాత బై వన్ గెట్ వన్. సో ఇలాంటి ఆఫర్స్ అనేవి ఇస్తే మనకి ఏం పెరుగుతాయి? సేల్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు డిస్కౌంట్ అంటే చూడండి, చాలా షాపింగ్ మాల్స్లో ఏం చేస్తాయి? ఫ్లాట్ అప్ టు మనకి చాలా షాపింగ్ మాల్స్ ఏమైతే డిస్కౌంట్స్ ఫ్లాట్ 60% అని అప్ టు 40% డిస్కౌంట్స్ ఇస్తాయి లేదా? అంటే ఫ్లాట్ 60% అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక షర్ట్ 1000 రూపీస్ తీసుకున్నప్పుడు దీని మీద ఎంత శాతం ఇస్తారు డిస్కౌంట్? 60% ఇస్తాడు. అంటే మన డిస్కౌంట్ పోగా షర్ట్ కాస్ట్ ఎంత? 400. సో ఇలాగ మనకి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనకి ఏం ఇంక్రీజ్ అవుతాయి? సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు అప్ టు 40% అంటే 1% నుంచి 40% వరకు కూడా ఆ ఐటమ్స్ మీద ఏముంటుంది? డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి డిస్కౌంట్స్ ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు? సేల్స్ అనేది పెంచుకుంటారు. మేము ఏంటంటే ఆఫ్ రేట్స్, తర్వాత బై వన్ గెట్ వన్ అంటే ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకో ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. సార్ ఇలా మనం ఆఫర్స్ అనేవి ఇస్తే ప్లస్ కూపన్స్ కూడా చూడండి. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దానికి ఏం ఇస్తారు? కూపన్ ఇస్తాం. ఆ కూపన్ మనకి ఎందుకు దాన్ని మనకి ఏం ఇస్తారు? ప్రైజ్ అనేది ఇస్తారు. సో ఆ కూపన్స్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు? సేల్స్ పెంచుకోవడం కోసం. అది ఒక టెక్నిక్. సో ఎలాగా ఈ ఆఫర్స్ అనేవి పెట్టడం వల్ల మనకి ఏమొస్తాయి? ప్రాఫిట్స్ వస్తాయి. మరి ప్రాఫిట్స్ అనేవి మనకి ఎక్కువ కాలం ఉంటాయా అంటే లాంగ్ టర్మ్ ఉంటాయా అంటే ఉండవు. ఎప్పుడు ఉంటాయి? మన కంపెనీకి ప్రాఫిట్స్ ఇచ్చేంత వరకు మాత్రమే ఉంటాయి. సార్ మరి అలాగైతే నాకు కంపెనీకి లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ నిలబడాలి అంటే కంపెనీకి మనకి లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఉండాలంటే ఏం చేయాలంటే సెకండ్ పాయింట్, కాస్ట్ అనేది రెడ్యూస్ చేయాలి. అంటే ప్రాఫిట్స్ అనేవి నిలబడాలి అంటే ఏం చేయాలి? కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. కాస్ట్లో మరి మనకి ఏ రకంగా తగ్గించుకోవాలి? కాస్ట్ని ఎందుకు తగ్గించుకోవాలంటే ప్రొడక్షన్, ఆఫీస్, అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్ మనం ఏం చేయాలి? కాస్టింగ్ అనేది తగ్గించుకోవాలి. సార్ మళ్ళీ కాస్టింగ్ అనేది ఏ రకంగా తగ్గిస్తారు? కాస్టింగ్ అనేది ఏ రకంగా తగ్గిస్తారంటే
మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్స్. చూడండి మెటీరియల్ కాస్ట్ లో మనం ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలంటే ఇందులో మనకి ఏం తగ్గించుకోవాలి, వేస్టేజ్ అనేది తగ్గించుకోవాలి. వేస్టేజ్ తగ్గించుకోవడం అంటే ఏంటి, మనం రా మెటీరియల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకున్నప్పుడు అందులో మనకి ఏమవుతుంది, కొంత ప్రొడక్ట్స్ అనేవి వేస్ట్ అవుతుంది, కొంత రా మెటీరియల్ వేస్ట్ అవుతుంది. స్టోర్ చేసేటప్పుడు కొంత రా మెటీరియల్ అనేది వేస్ట్ అవుతుంది, లేదా ప్రొడక్షన్ యూజ్ చేసేటప్పుడు కొంత వేస్టేజ్ అనేది పోతుంది. సో ఇలాంటి వాటిని మనం రిడ్యూస్ చేసుకుంటే, సేవ్ చేసుకుంటే మనకి ఏది సేవ్ అవుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది, కొంత అమౌంట్ అనేది మనకి సేవ్ అవుతుంది. తర్వాత లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్లో మనం ఏ రకంగా సేవ్ చేసుకోవచ్చు కాస్ట్ని అంటే తగ్గించుకోవచ్చు, అంటే ఐడియల్ టైం. ఏ రకంగా తగ్గించుకోవచ్చు, ఐడియల్ టైం. ఐడియల్ టైం అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనకి కంపెనీలో ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు మిషన్స్ అనేవి ఆగుకొని, ఏంటి పవర్ కట్స్ మిషన్స్ ఆగిపోతుంటే వర్కర్స్ ఏం చేస్తారు, మిషన్స్ ఆగిపోతే ఏం చేస్తారు, ఖాళీ కదా. సో ఖాళీ ఉన్న టైంలో కూడా కంపెనీలో ఏం పే చేయాలి, వేజెస్ అనేవి పే చేయాలి. ఏం పే చేయాలి, వేజెస్ అనేవి పే చేయాలి. సో ఇలాగా మనకి ఖాళీ ఉన్నా కూడా వేజెస్ పే చేస్తాం కాబట్టి అనేది మన కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవాలనే మనకి ఐడియల్ టైం, అంటే కంపెనీలో ఐడియల్ టైమ్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. ఐడియల్ టైమ్స్ రాకుండా చూసుకోవాలి ఏం చేయాలి, మ్యాక్సిమం పవర్ కట్స్ ఉండకూడదు, ఎప్పటికప్పుడు మిషనరీస్ అనేవి రన్నింగ్లో ఉండాలి. లేకపోతే పవర్ కట్స్ ఉన్న మనకి మిషనరీస్ రన్నింగ్ అవ్వాలంటే జనరేటర్స్ని యూజ్ చేయాలి. సో ఇలాగ ఎప్పుడైతే మనకి ఆటోమేటివ్ టెక్నిక్స్ యూజ్ చేసామో మనకి ఏం తగ్గించుకోవచ్చు, ఐడియల్ టైమ్స్ని తగ్గించుకోవచ్చు. తర్వాత ఓవర్ హెడ్స్ అంటే ఖర్చులు. అంటే ఓవర్ హెడ్స్ కూడా మనకి ఉంటాయి, డైరెక్ట్ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్. సో ఈ ఓవర్ హెడ్స్ కూడా మనం తగ్గించుకుంటే మనకి ఏం తగ్గుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇలాగ మనకి మెటీరియల్ కాస్ట్ అని, లేబర్ కాస్ట్ అని, ఓవర్ హెడ్స్ అని కాస్ట్ అని తగ్గించుకుంటే మనకి ప్రాఫిట్స్ అనేవి నిలబడతాయి. ఇప్పుడు వీటన్నిటి గురించి చెప్పే సబ్జెక్టే ఏంటి మనకి, కాస్ట్ మేనేజ్మెంట్. వీటన్నిటి గురించి చెప్పే సబ్జెక్ట్ ఏంటి, కాస్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు మనం కాస్ట్ అనే ప్రాఫిట్స్ అనేవి ఏ రకంగా పెంచుకోవాలో చెప్పాను, ఇప్పుడు కాస్ట్ని ఏ రకంగా తగ్గించుకోవాలో చెప్పాను, ఎందులో తగ్గించుకోవాలో చెప్పాను, ఐ మీన్ ఏ డిపార్ట్మెంట్స్ తగ్గించుకోవాలో చెప్పాను, ఆ డిపార్ట్మెంట్స్ ఏ రకంగా తగ్గించుకోవాలో కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే మనకు కాస్ట్ మేనేజ్మెంట్ చెప్తాను. ప్రాసెస్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్. ప్రాసెస్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ లో మొత్తం మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 4 స్టెప్స్ ఉంటాయి. ప్రాసెస్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ మొత్తం ఎన్ని స్టెప్స్ ఉంటాయన్నా అంటే ఎన్ని లెవెల్స్ ఉంటాయి, 4 లెవెల్స్. ఫస్ట్ది రిసోర్స్ ప్లానింగ్, సెకండ్ది కాస్ట్ ఎస్టిమేషన్, థర్డ్ది కాస్ట్ బడ్జెటింగ్, కాస్ట్ కంట్రోల్. ఇప్పుడు మనకి ఫస్ట్ది రిసోర్స్ ప్లానింగ్. రిసోర్స్ ప్లానింగ్ అంటే కంపెనీలో అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేయడానికి ఉపయోగించే ప్లానింగ్నే రిసోర్స్ ప్లానింగ్. ఇప్పుడు రిసోర్స్ ప్లానింగ్లో మనకి ప్లానింగ్ అనేది ఏ రకంగా వేస్తారంటే 5 M's. ఏ రకంగా వేస్తారు, 5 M's. 5 M's అంటే ఫస్ట్ది మెన్,
మెటీరియల్, మిషనరీ, మనీ, methods. ఫైవ్ అంటే మ్యాన్, మెటీరియల్, మిషనరీ, మనీ, మెథడ్స్. ఈ ఫైవ్ కూడా మనకి ఎందులో ఉంటాయి? రిసోర్స్ ప్లానింగ్ లో ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన ప్లానింగ్ వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? మెటీరియల్స్ కావాలి. ఆ మెటీరియల్స్ని ఉపయోగించాలంటే మిషనరీ కావాలి. మిషనరీని ఉపయోగించాలంటే మ్యాన్ కావాలి. మ్యాన్కి వేజెస్ ఇవ్వాలంటే మనీ కావాలి. తర్వాత ఈ ప్రొడక్షన్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి, ఫినిష్ చేయడానికి సంబంధించిన మెథడ్స్ కూడా మన దగ్గర కావాలి. ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయి? రిసోర్సెస్ ప్లానింగ్ లో ఉంటాయి. ఈ రిసోర్స్ ప్లానింగ్ అనేది వన్ ఆఫ్ ది కాస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ది ప్రాసెస్. సెకండ్ ఇది కాస్ట్ ఎస్టిమేషన్. కాస్ట్ ఎస్టిమేషన్ అంటే హౌ టు ఇన్కర్ కాస్ట్. అంటే ఇక్కడ మనకి ఖర్చు అనేది ఎంత అవుతుంది అనేది నిర్ధారించడం. అంటే మెటీరియల్ ప్రొడక్షన్ మనకి ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే సర్వీస్లో ఎంత ఖర్చు అవుతుంది, మనం ప్రొడక్ట్ తయారు చేయాలంటే అందులో క్వాలిటీలో ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి మనం ఏం వేయగలుగుతాము? ఎస్టిమేషన్ అనేది వేయగలుగుతాము. ఈ ఎస్టిమేషన్ అనేది మనం దీన్ని బేస్ చేసి వేయగలుగుతాము. ప్రీవియస్ ఇయర్లో మనకి అయిన కాస్ట్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని ఏం వేయగలము? కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేయగలము. దీన్ని ఏమంటారు? కాస్ట్ ఎస్టిమేషన్. కాస్ట్ ఎస్టిమేషన్ అంటే అంచనా వేయము. తర్వాత కాస్ట్ బడ్జెటింగ్. కాస్ట్ బడ్జెటింగ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆర్ కాస్ట్ allocation for each activity. అంటే ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ని లేదా నా దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఏ రకంగా స్పెండింగ్ చేయగలను. అంటే ఇప్పుడు ప్రొడక్షన్లో ఎంత ఖర్చు చేయగలను, లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు చేయగలను, నా దగ్గర ఉన్న రిసోర్సెస్కి నేను ఏం చేస్తాను? కాస్ట్ బడ్జెటింగ్ అని చేయగలను. చూడండి, కాస్ట్ ఎలోకేషన్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అంటే ప్రతి పనిలో కూడా ఎంత బడ్జెట్ అనేది కేటాయించగలను, ఎలోకేట్ అనేది చేయగలను. దాని గురించి చెప్పేది ఏంటంటే కాస్ట్ బడ్జెటింగ్. కాస్ట్ బడ్జెటింగ్ అంటే ఎంత స్పెండింగ్ చేయగలను. దీనిపై కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత ఖర్చు అవుతుంది, రెండింటి మీద తేడా. తర్వాత కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ అనేది పేరులోనే ఉంది. మనకి ఉన్న కాస్ట్ని కంట్రోల్ చేసుకోవడం అంటే ఖర్చులని నియంత్రణ చేయడం. మరి ఇక్కడ ఖర్చును నియంత్రణ చేయాలి అంటే తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? మెథడ్స్ని టెక్నిక్స్ని న్యూ వేస్ని వాటిని ఉపయోగించి మనం దేని కంట్రోల్ చేయాలి? కాస్ట్ కంట్రోల్ని కంట్రోల్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి ఎందులో ప్రాసెస్? కాస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి కాస్ట్ ఇక్కడ ఉన్న ప్రాసెస్ మనం చెప్పుకునే సబ్జెక్టు కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ ఎందులో అనేది ఇది. అంటే మనకి కాస్ట్ కంట్రోల్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలో దానికి సంబంధించిన టెక్నిక్స్ అనేవి మనం ఇందులో నేర్చుకుంటాం. కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ అర్థమైందమ్మా? ప్రాసెస్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ మనకి రిసోర్స్ ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేషన్, కాస్ట్ బడ్జెటింగ్, కాస్ట్ కంట్రోల్. ఈ కాస్ట్ కంట్రోల్ ఏంటి? మన కాస్ట్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే పద్ధతుల గురించి లేకపోతే మెథడ్స్ గురించి మన కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్లో నేర్చుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్. నా వీడియో చూసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీకు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇది వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.